హాయ్ అండి, అందరికి నమస్కారం. శ్రీరామ్ మిడిపి భాస్కర్. ఇవాళ మనం ఒక ప్రొక్టాలజిస్ట్ ని కలవడానికి వచ్చాం. బ్రీఫ్ గా తన మాటలో తన గురించి తెలుసు. హాయ్ సార్, నా పేరు భాస్కర్. మీ గురించి? నమస్తే, నా పేరు డాక్టర్ చెరాల శ్రీనివాస్, ఆయుర్వేదిక్ యానోరెక్టల్ స్పెషలిస్ట్, ప్రొక్టాలజిస్ట్, సాహితీ ఆయుర్వేదిక్ పైల్ స్పెషాలిటీ క్లినిక్, బోడుప్పల్. సార్, ఇప్పుడు పైన నీడల్ సినస్ దాని గురించి ఏమైనా చెప్తారా సార్ మాకు? అసలు అది ఏంటిది? ఇప్పుడు పైలోనీడల్ సైనస్ అనగా మన వెన్నెముక చివరి భాగంలో నాటల్ క్లిఫ్ట్ రీజన్ ఉంటుంది. అక్కడ చిన్న చీముగడ్డలాగా ఫామ్ అయ్యి అది నాడీవరణం అని కూడా అంటారు. దీన్ని చీముగడ్డలాగా ఫామ్ అయ్యి చీము కారుతా ఉంటుంది. దీన్ని మన పైలోనీడల్ సైనస్ అని అంటారు. సైనస్ అనగా ఒక బ్లైండ్ ట్రాక్ ఉంటుంది అన్నమాట. 2 ఓపెనింగ్స్ ఉండదు, 1 ఓపెనింగ్ ఉంటే సైనస్ అంటారు అన్నమాట. దీన్ని పైలోనీడల్ అనగా అక్కడ హెయిర్స్ అనేది దాని వల్ల వస్తుంది కాబట్టి పైలోనీడల్ సైనస్ అని అంటారు. దీంట్లో టైప్స్ ఏమైనా ఉంటాయా సార్? దీంట్లో 2 రకాలుగా తీసుకోవచ్చు. పైలోనీడల్ సైనస్ అనేది సైనస్ ఫామ్ అయిన తర్వాత కూడా మనము దానికి చికిత్స చేసుకోకుంటే ఫిస్టులా లాగా ఫామ్ అవుతుంది. పైలోనీడల్ ఫిస్టులా అనగా మన వెన్నెముక చివరి భాగం నుంచి వెళ్ళి మలద్వారానికి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. దీన్ని పైలోనీడల్ ఫిస్టులాగా ఫామ్ అవుతుంది. సార్, ఇది జనాలకు అటాక్ కావడం ఎలా సార్? అంటే ఎలా వస్తుంది? అసలు ఇది ఎలా వస్తుందంటే హెయిర్స్ ఎక్కువ ఎవరికి ఎక్కువ హెయిర్స్ ఉంటాయో వాళ్ళు కంటిన్యూగా కూర్చోవడం వల్ల అది నెగిటివ్ ప్రెషర్ అనేది డెవలప్ అయ్యి ఆ హెయిర్స్ అనేది అక్కడ ఉన్న గ్లాండ్స్ నుంచి లోపల ఒక చుట్టలాగా నెస్ట్ లాగా ఫామ్ అయ్యి అది కాస్త గ్రాడ్యువల్ గా ఇన్ఫెక్ట్ అయ్యి అది చీమగడ్డలాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి బయట చిన్న కురుపులాగా ఫామ్ అయ్యి ఆ చీమ అనేది ఆ కురుపు నుంచి వెళ్ళి ఆ ఓపెనింగ్ నుంచి వెళ్ళి వస్తుంది అనమాట. ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్, దీని లక్షణాలు అంటే సార్ ఎలా గుర్తించవచ్చు మనం? ఇప్పుడు అక్కడ చీములాగా కారుతుంది. నెక్స్ట్ ఫస్ట్ పెయిన్ వస్తుంది. నాటల్ క్లిఫ్ట్ రీజన్ లో వెన్నెముక చివరి భాగం పెయిన్ వస్తుంది, ప్లస్ చీమలాగా కారుతుంది, దురద అనేది ఉంటుంది అనమాట. ఈ లక్షణాలన్నీ పైలోనీడల్ సైనస్ లాగా మనం గుర్తించవచ్చు. సార్, దీన్ని మనం డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు సార్? డయాగ్నోస్టిక్ టూల్స్ కనుక గమనించినట్లయితే మనం ఎంఆర్ఐ ఫిస్టోగ్రామ్ అని ఉంటుంది, ఎండోనల్ స్కాన్ అని కూడా ఉంటుంది. ఇవి తీసుకుంటే దాని గురించి క్లుప్తమైన ఇన్ఫర్మేషన్ వస్తుందండి. దాని ట్రాక్స్ ఏమైనా ఫామ్ అయినాయా, యానల్ కెనాల్కి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా అనేది మనకు క్లుప్తంగా వస్తుంది. దాన్ని బట్టి మనం చికిత్స చేసుకోవడం సులభతరం అవుతుంది. సార్, దీంట్లో మెరుగైన ట్రీట్మెంట్ మీరు ఎలా ఇవ్వగలరు? చికిత్స పద్ధతులు కనుక చూసినట్లయితే మనము ఆయుర్వేదిక్ లో అత్యంత అద్భుతమైన చికిత్స ఉంది. అదేంటంటే మళ్ళీ రాకుండా, రికరెన్స్ లేకుండా, అది ఏంటంటే టేక్ కేర్ ప్రొసీజర్ లో కూడా చేయొచ్చు. ఇది క్షార అప్లికేషన్ అని ఉంటుంది. క్షార సూత్రతో కూడా చేసుకోవచ్చు. క్షార అప్లికేషన్ అయితే ఇంకా కంఫర్ట్ గా, అంటే పేషెంట్ కి కన్వీనియంట్ గా ఉంటుంది అన్నమాట. అది మళ్ళీ వచ్చే డ్రెస్సింగ్ లకి అంత ఇబ్బంది ఉండకుండా ఎట్ ఏ టైం దాన్ని ట్రాక్ ని మనం ఎక్సైజ్ అంటే ఓపెన్ చేసి చాలా ఒక 1 మినిట్ అప్లై చేస్తుంది, వెంటనే కొలాప్స్ అయిపోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. అదే ఆపరేషన్ కనుక చేసినట్లయితే అగైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికంతా ఆపరేషన్లు, రాంబర్ట్ ప్లాస్ అంటే వేరే చికిత్స చేస్తే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో వచ్చే ఛాన్సెస్ అనేటివి మ్యాక్సిమం ఉండదు.